जय सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति ये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పూర్వయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాళాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. తారకామృతంలోనిది గురు శిష్య సంవాదంలో ఒక తత్వం పడతా ఉన్నాను స్వామి. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. సారీ. రామరాజుని చూడబోదామా రాజీవనయను మోక్షమిరుమ్మని మరుగుబడుదామా. రామరాజుని చూడబోదామా రాజీవనయనుని మోక్షమిమ్మని వేడుకొందామా. గాథ సద్దులు మానియుందామా గంభీరముగను గార్జలోని భజన చేతామా. గంగయమున నడుమధూరి ఘనముగా కొడికొండ చేరి సూక్ష్మ బిళమున వెళ్ళవారి సుందరాంగుని కొలువు చేరి రామరాజుని చూడబోదామా రాజీవనయనుని మోక్షమిమ్మని వేడుకొందామా. వేదములు శోధించి చూదామా వేదాంత వేద్యుని 1000 విధముల విధికి కందామా. 1000 రేకుల నడుమ వెలిగే వాసిగా వైకుంఠవాసుని దాసదాసుల దాసులను కొని దండిగా భ్రూమధ్యమందున రామరాజుని చూడబోదామా రాజీవనయనుని మోక్షమిమ్మని వేడుకొందామా. ఆలుమాలికలన్నీ విడుదామా పరలోకవాసుని పట్టు విడువక పఠన చేతామా. పాట పాడుచు ప్రణవ వినుచు పరమ పావన మూర్తి ఎనుచు పరణపురికి ప్రభువు ఎనుచు ప్రేమతో మమ్మేలు మనుచు రామరాజుని చూడబోదామా రాజీవనయనుని మోక్షమిమ్మని మరుగుబడుదామా. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై.
జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానందాస్వత్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. దక్షిణామూర్తి తత్వంలో ఈరోజు మనం ఇది ఆఖరి తరగతి ఇట్లా ఈ సబ్జెక్ట్లో బహుశా, ఎందుకంటే 2 పేజీలే ఉంది. ఈ 4 మహావాక్యాల అనంతరం అవాంతర వాక్యంగా నీవు చేయవలసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందంటే అది నేతి మహావాక్యంతో చేయవలసిన ప్రయాణం. ఇది కాదని ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వచ్చి నీవేదైతే ఉన్నావో నీ యొక్క స్వరూప జ్ఞానం పొంది దాన్ని కూడా దాటినటువంటి స్థితిలో, జగత్తుతో సహా సర్వము లేనటువంటి స్థితిలో, సర్వము వ్యక్తం కాకుండా ఎప్పటికీ ఉన్నటువంటి బయలుస్థితిలో పరిపూర్ణాన్ని గురుమూర్తి ద్వారా ఎరిగి ఆ స్థితిలో నిలకడ చెందడం అనేది ఆఖరిలో. ఈ అవతార్ మెహర్ బాబా గారు 4 దివ్యయానములుగా విభజించారు. మానవుడి యొక్క ప్రయాణంలో 4 దివ్యయానములు అని. యానం అంటే ప్రయాణం, తాను మానవుడు చెందేటువంటి ఇది. అవతార మెహర్ బాబా చెప్పినటువంటి నీవు మానవుడు అవడంతో దివ్యయానం పూర్తయింది. మానవ ఉపాధిని ధరించడం ద్వారా ఈ సృష్టిలో అణువు నుంచి సృష్టి ఏర్పడడానికి కారణమైన వస్తువు అణువు నుండి ఏర్పడి అక్కడి నుంచి బ్రహ్మాండం అంతా వ్యాపించింది. అందులో జీవులు ఉత్పత్తి అయ్యాయి. ఆ జీవుల్లో అనేకమైనటువంటి జీవులు, దాంట్లో మానవోపాధి అనేది అత్యుత్తమంగా నిర్ణయించబడినటువంటి మానవుని ఆ ఉపాధి ధరించి, ఆ ఉపాధిలో ధరించడం ద్వారా, ఈ మానవోపాధిని ధరించడం ద్వారా ఈ సృష్టిలో అణువు నుండి మానవోపాధికి వచ్చేటప్పటికి ఆ అణువు స్థితిలో నుంచి మళ్ళా మానవోపాధికి వచ్చేసరికి నీ దివ్యయానం ప్రథమ భాగం అంతా పూర్తి అయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రథమ భాగం పూర్తయింది. ఇక అక్కడి నుండి చరము, అక్షరము, పురుషోత్తముడు 3. అక్కడి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే నశించేది, నశించనిది ఈ 2 కానిటువంటి పురుషోత్తమ స్థితి, చరం అక్షరం కానిది, దానికి అతీతమైనటువంటిది. ఈ 3 స్థితుల్ని మళ్ళా 3 దివ్యయానాలుగా విభజించారు. దాంట్లో ప్రథమంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరంగా భావిస్తున్నటువంటి, ఇప్పుడు ఈ భౌతికంగా స్థూలంగా కంటికి కనపడుతోందే అనేక అవయవాలతో కూడినటువంటి శరీరం ఒక ఆకారం కలిగి ఉంది, స్థూలంగా కనపడుతోంది. ఈ శరీరం అనేది నేను కాదు. నేనని ఏదైతే పలుకుతోందో, లోపల గుర్తిస్తోందో, సర్వము చేయడానికి అధిష్టాన ఆత్మగా ఉందో, అధిష్టానంగా ఉందో, అది చైతన్యంగా ఉన్నది. అది ఈ శరీరం నేను కాదు, జీవుడు, చైతన్యం, జ్ఞాత అని ఎరగడం ఏదైతే ఉందో, జీవుడుగాను చైతన్యంగా జ్ఞాతగా ఎరగడం ఏదైతే ఉందో అది దివ్యయానం యొక్క 2వ భాగం. నువ్వు మొదట జీవుడుగా పుట్టిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి వస్తువు జగతిని అంతా ఎరుగుతున్నావు, ఇతర ప్రాణులన్నింటినీ ఎరుగుతున్నావు, వాటన్నిటి మధ్య జీవిస్తున్నప్పటికీ వాటన్నిటితోనూ తాదాత్మ్యం చెంది జీవుడుగా భావించి జీవుడుగానే ఇది అవుతున్నావు. కానీ ఎవరైతే ఈ విధమైనటువంటి విచారణ లేకొచ్చారో, తనను గురించి తెలుసుకునే విచారణ లేకొచ్చిన వాళ్ళు శరీరం కాదు నేను, ఈ శరీరంలో గుర్తెరుగుతున్నటువంటి జీవుడుగా భావించబడేటువంటి చైతన్యంగా ఉన్నటువంటి జ్ఞాత, అంటే సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞాత నేను అని ఎరగడం ఏదైతే ఉందో అది దివ్యయానంలో 2వ భాగం. అణువు నుంచి అనేక జన్మలెత్తి, అణువు నుంచి ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక లక్షలాది జన్మలెత్తి కోట్లాది సంవత్సరాలలో మానవుడుగా జన్మించడం అనేది మొదటి దివ్యయానం అయితే, 2వ దివ్యయానం ఏంటంటే
శరీరంగా ఉన్నటువంటి భౌతికంగా కనపడేటువంటి నామరూపాలతో కనపడేటువంటి తానైనా సరే, ఇతర జీవులైనా, వస్తు ప్రపంచమైనా ఏదైనా సరే, అంతటా నిండి ఉన్న చైతన్యం ఒకటున్నది. తనలోనే గాక సర్వత్రా. కాబట్టి తాను అంటే ఏది? శరీరంగా ఉన్నటువంటిది కాదు, జీవుడుగా ఉన్నటువంటిది, చైతన్యంగా గుర్తెరుగుతున్నది, జ్ఞాత అని ఎరగడమైతే అది రెండో భాగం. రెండో దివ్యయానం అక్కడ పూర్తయింది. అక్కడి నుండి నేను బ్రహ్మస్వరూపుడను, నేను అక్షరుడను, నేను బ్రహ్మస్వరూపంగా ఉన్నాను. నేను అక్షరుడను. అక్షరుడు అంటే క్షరం కానటువంటిది. ఈ అనేక జన్మల ఎత్తడానికి కారణమైనటువంటి సంకల్పాన్ని ఏది కలిగిస్తోందో, ఏది అనేక జన్మల్లోకి ఉపాధిని తగిలించుకుంటోందో అది. ఆ ఉపాధిని తగిలించుకుంటూ వచ్చింది. ఉపాధులు అనేకం నామరూపాలతో పుట్టాయి. ఉపాధులు అనేకము మళ్ళా మరణించినాయి. అంటే నశించినాయి. కాబట్టి క్షరమైనటువంటివి అనేకమైనటువంటివి ఆ అక్షరుడు ధరించాడు. అక్షరుడు అంటే ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉన్నదో అది. ఆ దేహాలు స్త్రీవైనా, పురుషులవైనా ఏవైనా కానీ గుర్తెరిగే చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అక్షర పురుషుడుగాను, దేహాన్ని క్షరపురుషుడుగాను చెప్పబడింది. కాబట్టి ఈ రెండో స్థితిలో ఏమైంది? ఆ రెండోది అయిపోతే మానవుడితో మొదటిదేమో చీమ నుంచి మానవుడి దాకా చేసినటువంటి అనేకమైనటువంటి జన్మలు. మానవ జన్మెత్తడం ఆ మొదటి దివ్యయానం. ఆ రెండో దివ్యయానంలో నేను శరీరం గాకుండా గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది. ఏదైతే ఎవరైతే గుర్తెరుగుతున్నారో ఆ నేనని పలుకుతోందో అది జ్ఞాతగా ఉంది. అదే సంకల్పిస్తోంది. అదే కర్మలు చేస్తోంది. అది మళ్ళీ అనేక జన్మల్లో ఉపాధులు ధరించుకుంటోంది. అది రెండోది ఇంక. ఇంక అక్కడి నుంచి మూడోదేందంటే నేను బ్రహ్మస్వరూపుడిని, నేను అక్షరుడను అని తెలుసుకునే స్థానం వరకు జీవన్ముక్తావస్థ అనుభవం వరకు ఉన్నది దివ్యయానం మూడోది. ఆ మూడో స్థితిలో నువ్వేం తెలుసుకుంటున్నావంటే నేను బ్రహ్మస్వరూపుడను. ఏ బ్రహ్మ అయితే సృష్టికి కారణమైనటువంటి చైతన్యంగా బ్రహ్మాండానికి అంతటికి కారణంగా ఉన్నదో అది నేను ఒక్కటే. వేరుగా లేము. జీవభావం వదిలేస్తే నేను శరీరంగా భావిస్తున్నటువంటి జీవభావం నుంచి అక్కడికి ప్రయాణం చేస్తే ఏదైతే సర్వంగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతా నిండి ఉన్న చైతన్యం ఉన్నదో అదే నేను. అనేటువంటి స్థితి వరకు దివ్యయానం 3. అక్కడి నుండి ఇంకా చివరి భాగమైనటువంటి చివరి భాగం ఏమిటి ఇంగా అంటే చైతన్యరహిత పద్ధతి. చైతన్యం లేదు. గుర్తెరిగే ఎరుక లేనిది. మూలం లేని గుర్తెరిగే ఎరుక వల్ల సర్వము ఉన్నట్టుగా తోపింపు చేసింది మాయ చేత. నిజానికి జగత్తుతో సహా, నాతో సహా, ఈ పలుకుతున్నటువంటి చైతన్యంతో సహా సర్వము కలలో జరుగుతున్నదే. నిజానికి అది లేనిది. ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నది. పరిపూర్ణంగా ఉన్నది. అంతటా ఉన్నది. ఏ పరిణామ వికారములు రాకడ పోకడలు లేనిది. ఒక్కటే ఉన్నది. పరిపూర్ణం ఒక్కటే ఉన్నది. అని చిట్ట ప్రయాణం అది. తాను గుర్తెరిగేటువంటి తనలో చివరి భాగమైనటువంటి చైతన్యరహితం కావడం, చైతన్యము తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోయేటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఏ చైతన్యం చేత సంకల్పిస్తున్నాడో, ఏ చైతన్యం చేత తాను కర్మలు చేస్తున్నాడో, ఏ చైతన్యం చేత మళ్ళీ కారణంగా ఉండి మళ్ళీ ఉపాధిని ధరిస్తున్నాడో, దాన్ని కూడా రహితం చేసుకునేది ఆఖరుగా ఉన్నటువంటి పద్ధతి. నాలుగోది. ఆ చైతన్యం తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోయేటువంటి చిట్ట ప్రయాణం. ఇది జన్మరాహిత్య పద్ధతి. ఈ దివ్యయానముల చార్ట్ చూస్తే 4వ దివ్యయానం తర్వాత ఒక చుక్కుంటుంది. దాని తర్వాత ఏమీ ఉండదు. వేదాంత తత్వ విజ్ఞానం కూడా ఆ బిందువు నుంచే ప్రారంభమైందని, మరలా బిందువు ఎప్పుడు లేకుండా పోయిందో ఆ బిందువు మందు శూన్యమున్నదని ఇది శాక్తేయ విధానంలో కూడా బోధించబడుతుంది. శాక్తేయ విధానం, శాక్తేయులు అనేది ఒక సిద్ధాంతం. హిందూ మతంలోనే అనేక సిద్ధాంతాలుగా వెలువడిన దాంట్లో శాక్తేయము అనేది కూడా ఒకటి. శక్తిని పూజిస్తారు వాళ్ళు. శక్తి అనేది ఒకటుంది.
నామరూపాత్మకమైనటువంటి విగ్రహాలు ఇవన్నీ కాకుండా శక్తి అనేది ఒకటి ఉంది. అది జగత్తు నడిపిస్తుంది. అది నీలో నాలో అంతటా ఉన్నది అనే భావనతో ఉండేటువంటి ఆ శక్తి ఏమనేటువంటి వాళ్ళు దాంట్లో కూడా బిందువు ఒకటి ఉంది. ఆ బిందువు నుంచే సర్వము ఉత్పత్తి అయింది. ఆ బిందువు నుంచే ఆరంభమైంది అణువు నుంచి. మళ్ళీ ఆ బిందువులో లయమైపోతుంది. ఆ బిందువే ఆఖరి స్థితి. దాని రహితమైనటువంటి స్థితిలో మరలా బిందువు ఎప్పుడు లేకుండా పోతుందో, ఆ బిందువు లేకుండా పోయినప్పుడు ఇంక శూన్యంగా అయింది మళ్ళీ. ఏమీ లేకుండా. కాబట్టి ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ, ఎవరు ఏ విధమైన పద్ధతిలో అన్నా చెప్పనింక. ఆఖరిగా ఏందంటే, ఏదైతే ఏ విధంగా చెప్పినట్టు సత్యమంతా ఏమిటంటే, పురుషోత్తమ స్థితి అయినటువంటి ఈ ఆఖరి ఘట్టమైనటువంటి ఆ స్థితికి, చైతన్య రహిత స్థితికి మనమేమో ఎరుక రహిత స్థితికి అని పెట్టాం. నీలో ఉన్న ఎరుక, అఖండ ఎరుక అనేటువంటి ఎరుకలు లేవు. ఒకటే మూలం లేని గుర్తెరిగే ఎరుకే సర్వమును కల్పించడానికి వచ్చింది. సర్వమును కల్పించింది. సృష్టించింది. అది కారణం తెలుసుకొని దాని కారణంగా విచారణ చేసుకుంటూ పోయి మళ్ళీ అది లేకుండా పోతే ఏ ఎరుక అయితే కారణమైందో సృష్టికి అది లేకుండా పోతే గుర్తెరిగే చైతన్యం లేదు అని ఎరుక రహితమే పరిపూర్ణము అనే పద్ధతిలో ఆ పరిపూర్ణ బోధస్తులు చెప్పారు. కాబట్టి ఈ ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ ఉన్న సత్యమంతా ఇదే. తత్వమసి మహావాక్య ప్రధానంగా నీవు బ్రహ్మనిష్ఠుడవై సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి చతుర్వేద ముక్తులను 4 రకాలైనటువంటి ముక్తులను కరతలామలకంగా బ్రహ్మనిష్ట ద్వారా అనుభూతి చెందిన వాడవై తిరిగి మరలా అణువు వరకు వచ్చినటువంటి నయితి నయితి అంటూ నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదంటూ కైవల్యాన్ని పొందాలి. కేవల పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. ఇది స్థితి. కాబట్టి 4 రకాలైన సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ముక్తులనేటివి ముక్తులుగా చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ దాంట్లో వాటి యొక్క ముక్తిని పొందడం అంటే దాంట్లో ముక్తి అంటే తిరిగి రాని ముక్తిని పొందించేటివి కాదు. తిరిగి రాని ముక్తి పొందడం అంటే చైతన్యం రహితమైపోయి తాననుకున్న జగత్తు అసలు లేనే లేనివని, ఎప్పటికీ లేనే లేనివని, ఉన్నట్టుగా తోచినటువంటి కలలో ఇవన్నీ జరిగినాయని, తాను లేకుండా పోయి కేవలం కైవల్యాన్ని పొందాలి అంటే కైవల్యం కేవలం పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. అది తప్ప మరేమీ లేదు అనేటువంటి స్థితిని. సర్వాత్మత్వమితి మహావిభూతి స్వాత్ ఈశ్వర తత్వం స్వతః. అంటే ఏమిటంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అణువు నుంచి మహత్ వరకు ఉన్నదంతా ఈశ్వరుడే. సమిష్టిగా చెప్పబడినటువంటి దాంట్లో అణువు నుంచి అంటే దాంట్లోనే నీవు కూడా భాగమై ఉన్నావు. నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే చైతన్యం ఆ సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరుడు దాంట్లో భాగమయ్యే ఉన్నావు. అణువు నుంచి మహత్ వరకు. మహత్ ఏదైతే సృష్టికి కారణమైనటువంటి మహత్తులో నుంచి ఈ పంచభూతాత్మమైనటువంటి తన్మాత్రలు కార్యరూపం ధరించి పంచభూతాలుగా పరిణమించినాయో అక్కడి వరకు, ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే అణువు నుంచి అక్కడి వరకు ఉన్నదంతా ఈశ్వరుడే. అంటే ఉన్నదంతా సమిష్టి ఎరుకే. ఇక్కడి నుంచి అక్కడి దాకా జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు కాంతా వాతామృతై యస్తోకామృత మేకమీశ నమనిశం యస్తోభి శివం. నమకం చమకం ప్రారంభానికి ముందు ఈ శ్లోకమే చదువుకున్నాం. మొదట్లో చెప్పారు నమకం అనేది నమః అని ఎక్కడెక్కడ వస్తుందో అదంతా నమకం అని దాన్ని ఉచ్చరించేటువంటి చమకం గురించి మొదట ప్రారంభంలో చదువుకున్నాం ఆ శ్లోకం. ఆ పాతాళ బ్రహ్మాండమావి స్ఫురత్. పాతాళం నుంచి నభం వరకు, అణువు నుండి మహత్ వరకు వ్యాపకమై జ్యోతిస్ఫాటిక లింగమై ఉన్నదంతా ఈశ్వరమే. నశ్వరం లేదు, నశించేదే. ఉన్నదంతా ఈశ్వరమే, నశ్వరము లేదు, నశించేదే. నశించిపోయే స్థితి నుంచి మిగిలినంతా నశించేదే,
ఉన్నదంతా అది. దాన్ని దాటినటువంటి నశించిపోయే స్థితి నుంచి నశించనటువంటి స్థితికి చేరావు. అక్కడ ఈశ్వరం అంటే ఈశ్వరతత్వం స్వతహా తనకు తానుగా తానే లేకుండా పోయాడు. ఇక్కడ స్వతహా అంటే ఈ విచారణ అంతా నీ దగ్గర మొదలయ్యి, నీ ఎరుకతో మొదలయ్యి, అంటే నీవు మొదలు కాకముందు అణువు కాడ మొదలయ్యి, అణువు నుంచి సృష్టికి కారణమై అక్కడి నుంచి దిగొచ్చింది ఇట్లా వెనక్కి. మళ్ళీ వెనక నుంచి ఇట్లా విచారణ చేసుకుంటూ పోతే మళ్ళీ ఏ అణువు కాడ మొదలైందో ఆ అణువు కాటికి పోయింది. ఆ అణువే సర్వవ్యాప్తమైనటువంటి దానిగా పరిణామం చెందింది. 5:19 5:17 అది కాబట్టి ఈ జ్యోతిష్పాటిక సర్వం వరకు మహత్తు అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమైనదంతా కూడా ఈశ్వరమే అయినప్పటికీ నశ్వరము లేదు, నశించేదే. ఇదంతా నశించిపోయే స్థితిలో నుంచి నశించనటువంటి స్థితికి, ఏదైతే నశించనిది ఉందో దాని స్థితికి చేరావు. నశించిపోయేదంటే జగత్తుగా పరిణమించినటువంటిది, నామరూపాత్మకమైనటువంటిది, జడంగా ఉన్నటువంటి, వస్తురూపంగా ఉన్నటువంటిది, ప్రకృతిగా ఉన్నటువంటిది అంతా కూడా నశించిపోయేదే. ఇంకా నశించనిది ఒకటి ఉంది కదా, అది సంకల్పించినటువంటి కారణంగా ఉన్నటువంటిది, ఆ దాని స్థితికి చేరావు. ఈ విచారణ అంతటి తర్వాత నశించనిది ఏది, నశించేది ఏది, నశించని దాని స్థితికి పోయావు. ఆ నశించనిది ఏం చేసింది, అనేక ఉపాధులు ధరించడానికి కారణమైనటువంటి నశించనిదే కూడా దాన్ని కూడా దాన్ని కూడా దాని రహిత స్థితిని పొందితేనే అది మళ్ళీ ఉపాధి ధరించకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోతుంది, జన్మరాహిత్యం చెంది. కాబట్టి ఆ స్థితి నుంచి నశించినటువంటి స్థితికి చేరావు. ఇక్కడ ఈశ్వరం అంటే ఈశ్వరత్వం స్వతహా తనకు తానుగా తానే లేకుండా పోయాడు. ఎవరు? గురుకృప వల్ల. విచారణలో తాను తెలుసుకున్నది ఏంటంటే అంతా సర్వముతో సహా అణువు నుంచి ఈశ్వరుడి చెప్పబడినటువంటి సమిష్టి చైతన్యం వరకు అంతా కూడా ఉన్నదంతా కూడా కిందకు ఉన్నటువంటి వస్తురూపం ధరించిందంతా నశించేదే. ఆ ఈశ్వరత్వంగా భావించినటువంటి అఖండ ఎరుక ఏదైతే ఉందో అది మూలం లేకుండానే సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉంది. ఇక నశించకుండా ఉండి అదే ఉత్పత్తులకు రాకడ పోకడలకు అన్నిటికీ కారణమైనటువంటి స్థితిలో ఉంది. అక్కడ దాకా ప్రయాణించి ఆ నశించకుండా ఏదైతే మూలం లేకుండా గుర్తెరిగేది ఉందో వచ్చిందో అది నేను నిండే స్థితిలో నుంచి మళ్ళీ తానుకు తానుగా తాను లేకుండా పోయాడంటే ఎట్లా లేకుండా పోయాడు? గురుకృప చేత తాను రహితమై తనలో ఏ చైతన్యం అయితే తానని పలుకుతోందో ఆ చైతన్యం రహితమైపోయింది. అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా పోయింది. ఈశ్వరమే కాబట్టి ఐశ్వర్యం అంటాం కదా. ఐశ్వర్యం అంటే చిటికెడి విభూతి. ఐశ్వర్యం అంటే సంపద, డబ్బు అని కాదు. ఆ చిటికెడి విభూతి ఏమైందంటే విభూతిగా మారిపోయింది ఇంక లాస్ట్కు. అందుకని ఈశ్వరుడు విభూతి అని ఎందుకన్నారంటే శ్మశానంలో తగలబడిన తర్వాత మిగిలినటువంటి బూడిదను పూసుకున్నటువంటి అక్కడ తిరుగుతున్నటువంటి వాడుగా వివర్ణించారు కొన్ని చోట్ల. ఐశ్వర్యం అంటే చిటుకుడు విభూతి, అదే ఐశ్వర్యం. ఎందుకనంటే అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా విభూతే. ఈశ్వరుని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉన్నదో అది ఐశ్వర్యం. మనని ఈశ్వరుని కోరుకోమంటే మనం వారి యొక్క ప్రతిబింబమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాం. ఈశ్వరుని కోరుకోండి అంటే ఏ చైతన్యం అయితే నువ్వో, ఏ చైతన్యం కారణంగా నువ్వు జీవుడిగా పరిణమించడానికి కారణమైనటువంటి సమిష్టి చేరుకుందో ఆ స్థితిలోకి నువ్వు పో అంటే అట్లా కాకుండా ఇక్కడ ఐశ్వర్యం ఏదైతే దాని ప్రతిబింబం చేత అవుతుందో అది కోరుకుంటున్నావు. సాక్షాత్ విభూతిని ధరించే నీవే ఆ ఈశ్వరుడు అని తెలుసుకో. ఆ విభూతిని ధరించడం అనేది కూడా నేను ఎవరైతే ఆ స్థితిలో తాను శరీరంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి వాడిని కాదు, నేను బ్రహ్మనిష్ఠుడను అని భావనలో గుర్తెరిగినటువంటి వారే విభూతి ధరించాలని నిన్న చెప్పారు. నిన్నో మొన్నో వచ్చింది. అట్లా ఆ విభూతిని ధరించింది నీవే అంటే
ఆ నువ్వే ఆ ఈశ్వరుడు అని తెలుసుకో. అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా ఈశ్వరమయమే ఉందని తెలుసుకో. ఇప్పటి వరకు ఐకాన్ని ఎలా చూసేవాడివి అంటే ఇది నశించిపోయేది, ఇది మార్పు చెందేది, ఇది నశ్వరమని, నాటకమని, 4 గడియల వెలుగని, వెలిగిదని ఎవరైతే నేతి నేతి మహావాక్యాల ద్వారా ఇది నశించిపోతుంది, ఎప్పటికైనా ఇది ఉండదు, నీవు ఉండి నీవు భావించినంత వరకే ఇదంతా నీకు తెలియబడుతోంది. నిజానికి ఇదేమిటి అంటే ఇది ఒక మార్పు చెందేది. ఇది నశ్వరం అంటే నశిస్తుంది. ఇది నాటకం. ఓ నాటకం పాత్ర ఏశారు. ఆ పాత్రలో నువ్వొచ్చి పాత్ర ఏస్తున్నావు నాటకమని. 4 గడియల వెలుగిదంటే ఆ 4 రకాలైనటువంటి అవస్థలు నువ్వు పొందుతావు. పుట్టినప్పటి నుంచి అవి పొంది అవసాన దశలో పోతుంది లేకుండా. అట్లా దాన్ని గురించి ఎవరైతే నేతి నేతి మహావాక్య దర్శన ప్రభావం చేత కైవల్యం చేరాడో, అట్టి కైవల్య స్థితిలో వారికి ఏం కనపడిందంటే ఈశ్వరత్వం స్వతహా నశించిపోయేది ఏమున్నది అసలు, ఉన్నదంతా ఈశ్వరుడే. అంటే నశించేదొకటి, నశించనిదొకటి అనే ద్వైతీ భావంలో నీవు ఉండడం చేత ఆ జీవేశ్వరుడనే భ్రాంతి కలిగి జగత్తు యొక్క మోహంలో నువ్వు పడినావు. వాటికి పోయిన తర్వాత ఉన్నదంతా ఈశ్వరుడే అనేది కూడా జీవుడు, ఈశ్వరుడు అని 2గా భావించి ద్వంద్వ భావనలతో నీవు భావించినందువల్ల నువ్వు ద్వైతీ భావనలో ఉండడం చేత ఇంతకుముందు వేరువేరుగా ద్వంద్వ భావనలు కలిగినాయి. అవి 2 వేరువేరుగా నీకు. కాబట్టి నువ్వు అక్కడి దాకా ప్రయాణించిన తర్వాత ఈ అన్నిటికీ కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే. అది కూడా ఆ ఈశ్వరత్వంగా ఉన్నది కూడా అదే. కాబట్టి నశించేది, నశించనిదనే ద్వైతీ భావంలో నువ్వు ఉండడం చేత జీవేశ్వరులు అనేటువంటి భ్రాంతి కలిగింది. కాబట్టి జగత్తు యొక్క మోహంలో నీవు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు జగత్తు మోహంలో అట్లా పడ్డావు. జగత్ అనే దానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఈశ్వరుడు వేరుగా ఉన్నాడని, దాని కారణంగా ఈ జగత్తు ఉత్పత్తి అందులో నీ జీవుడుగా ఉన్నాడనే ద్వంద్వభావం చేత ప్రపంచం మీద నువ్వు మోహంలో పడ్డావు, జగత్తు మీద. కాబట్టి ఆ 2 లేనటువంటి స్థితిలో ఉన్నది ఒక్కటేను. ఉన్నది ఒక్కటే ఆ ఈశ్వరత్వంగా ఉన్నది. అది కూడా లేకుండా సమిష్టి ఎరుక లేకుండా పోతే ఏదైతే నేనని మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్నదో అది లేకుండా పోయింది. అది లేకుండా పోయింది. ఉన్నదంతా ఈశ్వరుడే. ఆ ఉన్నదంతా స్వతహా సమస్తము కూడా ఈశ్వరత్వమే. నేను లేను, ఉన్నదంతా ఈశ్వరుడే. ఈశ్వరత్వమే అనే స్థితి యందు నిలకడ చెందినటువంటి వాడు మళ్ళీ దాన్ని దాటుకుంటే లేడు. దాన్ని దాటుకునే స్థితిలో దాంట్లో నుంచి ఏదైతే జగత్తున్నది, జీవేశ్వరుడు అనే భ్రాంతి నుంచి కూడా దాటుకోవాలి. సర్వాత్మ మహావిభూతి సైతం స్వాతీశ్వరత్వం స్వతహా సిద్ధ్యేత్ తత్పురనష్టదా పరిణతం ఐశ్వర్యమవ్యాహతం. ఎంత గొప్పగా ఒక్క వాక్యంలో మొక్కని నిలిచేశారు. అణువు నుండి మహత్తు వరకు ఈశ్వరత్వం స్వతహా వరకు చెప్పినటువంటి వాడు చైశ్వర్యమవ్యాహత్వం అంటే ఎటువంటి సిద్ధిని పొందాలి అంటే సిద్ధ్యేత్ తత్పునరష్టదా. పైన ఏం చెప్పారంటే భూరంభాష నలో నిలోంబర మహార్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాబాతి చరాచరాత్మకమిదం ఎస్తైవ మూర్ధష్టకం. మూర్ధష్టక అంటే అష్టమూర్తులుగా తిరిగి రానటువంటి, ఆ అష్టమూర్తులుగా అష్టతనములుగా తిరిగి రానటువంటి సిద్ధి నందించేటువంటి స్థితికి నువ్వు రావాలి. ఆ అష్టమూర్తులుగా రానటువంటి, అష్టతనములుగా లేనటువంటి స్థితిలోకి రావాలంటే ఆ జీవ ఈశ్వర తనువులుగా భావించినవి ఏవీ లేవు. అవన్నీ రహితమైపోయినటువంటి స్థితిలో ఏ సంకల్పం చేత నీకు అదంతా కారణ వస్తువుగా ఉన్నామని భ్రమ కల్పించిందో ఆ భ్రాంతి కూడా, ఆ జీవేశ్వర భ్రాంతి పోతే పోతుంది ఆ భ్రాంతి కూడా. కాబట్టి సిద్ధ్యేత్ తత్ పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం. అంటే చ అన్న ఉపసర్గ చాలా విలువైనది. పరిణితం చ అంటే అష్టమూర్తులుగా కనుక నీవు దిగి వస్తే సర్వంలోకి మరలా శూన్యంలోకి, మరలా ఏ శూన్యం నుంచి అష్టమూర్తులు వ్యక్తమవుతున్నాయో మరలా ఆ శూన్యంలో ఏ శూన్యంలోకి అష్టమూర్తులు లేకుండా పోతున్నాయో ఇదే పరిణం చెందడం. పరిణితంచ అంటే అది వ్యక్తం అవడం, లేకుండా పోవడం, రాకడా పోకడా.
ఈ రెంటిని కలిపి పరిణామం అన్నాం. అవ్యక్తంగా ఉన్న దాంట్లో ఏమీ లేదు. అవ్యక్తంగా ఉన్నప్పుడు రహితంగా అవ్యక్తం కూడా లేనప్పుడు సర్వము శూన్యంగానే ఉన్నది. సర్వము పరిపూర్ణంగా ఉన్నటువంటి ఎక్కడ ఒక చుక్క పెట్టడానికి కూడా సందు లేకుండా ఉన్నటువంటి బయలు తప్ప మరేమీ లేదు. అందులో వచ్చినటువంటిదే ఇది. అందులో వచ్చినటువంటి అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైతే ఏం జరిగింది? వ్యక్తమై అష్టమూర్తులుగా కనుక నీవు దిగొస్తే సర్వంలోకి మళ్ళా వచ్చావు. సర్వము దాంతో ఏర్పడింది. మళ్ళా శూన్యంలోకి ఏ శూన్యం నుంచి వచ్చినావో, ఏ శూన్యం నుంచి అష్టమూర్తులు అనేటివి వ్యక్తమైనయో, మరలా ఏ శూన్యంలోకి అష్టమూర్తులు లేకుండా పోతాయో అదే పరిణమించడము, వ్యక్తమవడం, లేకుండా పోవడం, రాకడ పోకడ. ఈ రెంటిని కలిపి పరిణామం అన్నాం. పరిణామం అంటే రాకడ పోకడ, జననం మరణం. ఇదే రాకడ పోకడ. సృష్టి లయం ఇదే రాకడ పోకడ అంటే సృష్టి కావడం, లయం కావడం, సృష్టి కావడం, లయం కావడం, పుట్టడం, చనిపోవడం, రావడం, పోవడం. ఇదే అంతా పరిణామం జరుగుతూ ఉంది. ఈ రాకడ పోకడ అనే పరిణామం కలిగినటువంటి అష్టమూర్తులుగా తిరిగి రానటువంటి పద్ధతిగా పునశ్చ ఆ చివరున్నటువంటి చ అనే ఉపసర్గ యొక్క విశేషం ఇది. సిద్ధేత్ తత్ పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం. హతం అంటే లేకుండా పోయేది. ఇంకా ఆ ఈశ్వరత్వం చేత ఏదైతే ఐశ్వర్యం అనే పదం సృష్టించబడి ఆ పదం ఉంది అది లేదు. ఇంకా అది లేకుండా పోయేది. అవ్యాహతం అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం లేకుండా పోవడం. ఆ రెండు కూడా. ఆ ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు దాకా నువ్వు ఎవరైతే సరపురుషుడి స్థితిలో నుంచి నేను అక్షర పురుషుడిని, ఆ అక్షర పురుషుడే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నాడు. అదే పరిణామం చెందిన అణువు నుంచి పరిణామం చెందిన తర్వాత సమిష్టి ఎరుకగా అదే సృష్టికి కారణమైనది ఉంది, సర్వవ్యాప్తమైంది, జగత్తంతా ఉంది, అంతటా ఉన్నటువంటి అది. దాంట్లో నుంచి దాంట్లో నుంచి కూడా అదే కారణం, రాకడ పోకడలకు కారణం కాబట్టి దాన్ని కూడా దాటుకున్నటువంటి స్థితి. ఇంకా హతం అంటే లేకుండా పోయేదంటే అది కూడా లేదు. ఈశ్వరుడు ఐశ్వర్యం కూడా లేకుండా పోవడం. ఈశ్వరుడు ఐశ్వర్యం లేకుండా పోవడం అంటే ఐశ్వర్యం అంటే ఏదో సంపదగా ఇందాక చెప్పారే అది కాదు. ఈశ్వరత్వం అనేటువంటిది సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి సమిష్టి బ్రహ్మముగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనది కాబట్టి అది కూడా లేకుండా పోవాలంటున్నాడు. సంపదగా ఉన్నటువంటి ధనంగా చూసే ఐశ్వర్యం కాదు. కాబట్టి ఈ ఆ ఐశ్వర్యాన్ని పొందాలని ఉపాసన చేసేవారంతా మనసు మాయ ఎరుకలో చిక్కుకున్నారు. ఆ ఐశ్వర్యాన్ని పొందాలి, ఆ ఈశ్వరుని పొందాలనే వాళ్ళంతా ఏం చేశారంటే ఇది లేకుండా ఇక్కడ పైన ఒకటి పెట్టాం. అవ్యాహతం అంటే ఈశ్వరుడు ఐశ్వర్యం లేకుండా పోవడం, ఈశ్వరుడు ఆయన యొక్క ప్రతిబింబం. ఐశ్వర్యం అనేది దివ్వుటి కాబట్టి మాయ ఎరుక అంటున్నాం. ఇదంతా ఈశ్వరుని ప్రతిబింబం. ఐశ్వర్యం అంటే ఈశ్వరుని యొక్క ప్రతిబింబం. కాబట్టి ఇప్పుడు ఈ ఐశ్వర్యాన్ని పొందాలని ఉపాసన చేసే వాళ్ళంతా ఏం చేశారంటే మనసు మాయ ఎరుకలో చిక్కుకున్నారు. దానికి రహితంగా ఉన్నటువంటి దాని స్థితి లేకపోకుండా ఈ ఉపాసన అంతా దేనికి చేస్తున్నారంటే మనసు అనే దాంట్లో చిక్కుకున్నారు, మాయలో చిక్కుకున్నారు, ఎరుకలో చిక్కుకొని ఈశ్వరుడు అవ్వాలనుకున్నవాడు చివరికి ఆ ఎరుకే లేకుండా అయిపోయాడు. ఆ మాయను దాటినటువంటి వాడు ఎవరైతే అటువంటి గురువు తగిలితే ఆ విధంగా అయ్యాడు. లేదంటే నేనే బ్రహ్మముననే శాశ్వత స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరునిగా ఉన్న సమిష్టి ఎరుకను నేనేనని ఎరుకలోనే నిలబడ్డాడు అనుకో. ఏ ఎరుకైతే నేను, ఏ బ్రహ్మమునైతే సాక్షిని నేనే బ్రహ్మమునని తెలిసిన తర్వాత ఇదేను తెలవబడేది అని అద్వైత స్థితిలో ఉన్నటువంటి స్థితిలో తాను నిలిచిపోతే అది కారణ వస్తువుగా మళ్ళీ సంకల్పిస్తుంది. అంతకుముందు అవ్యక్తంగా ఉన్నదే కదా, ఈశ్వరుడుగా కూడా పరిణమించకుండా ఉన్నదే కదా ముందు ఒకప్పుడు. దానికి ఎక్కడి నుంచి కామన కలిగింది? వ్యక్తం కావాలనే కామన మూలం లేకుండానే తనకు తానుగా కలిగింది. కాబట్టి ఆ స్థితిని కూడా ఆ దాంట్లో ఉపాసన చేసి మనసు మాయ ఎరుకలో చిక్కుకొని మళ్ళీ అది ఉన్నదని చెప్పుకుంటే మళ్ళీ రావడానికి కారణమైనది ఉన్నట్లే.
కాబట్టి ఈశ్వరుడు అవ్వాలనుకున్నవాడు ఆ ఎరుకే లేకుండా పోతాడు. ఎరుక లేకుండా అంటే ఎరుక రహిత స్థితిని పొందేటువంటి గురువు దొరికి ఎరుక లేకుండా పోయాడు. అంతకుముందు అది ఉన్నదని అనుకున్నాడు. గురువు చేత, గురుకృప చేత ఎరుక లేకుండా పోతే ఆ మాయని దాటినటువంటి స్థితికి చేరిపోయాడు. ఇంకా ఆ మాయని దాటాడు. మాయని దాటిన తర్వాత నాణ్యత్ కించన విద్యతే అన్నారు పైన. నా అన్యహ కించన, కొంచెం కూడా ఎరుక లేకుండా పోయేటట్లుగా పోవాలట. కొంచెం కూడా అన్యం అనేది లేదు. ఇంకా అది తప్ప మరొకటి లేదు. ఇంకా అది అది తప్ప ఇంకా మరొకటి ఏందీ లేదు. కొంచెం కూడా కించన అంటే నాణ్యత్ కించన, కొంచెం కూడా ఎరుక లేకుండా సర్వము పోయింది. ఆ సమిష్టి ఎరుక అనేది కూడా పోయింది. నేను ఈశ్వరుడును, నేను ఈశ్వరత్వంగా పొందినటువంటి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం అనేది కూడా పోయింది. ఆ సృష్టికి కారణమైనదే సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఒకవేళ నామరూప జగత్తును నమ్మకుండా, నామరూప జగత్తు నేను కాదనే భావనతో స్థిరపడినా, నామరూప జగత్తు నేను కాదు, నేను గుర్తెరిగే చైతన్యాన్ని, ఏ చైతన్యం నాలో పనిచేసి సర్వమును గుర్తెరుగుతోందో, మాట్లాడుతోందో, వ్యాఖ్యానిస్తోందో, తెలియబడుతోందో, తెలుసుకుంటోందో, జ్ఞాతగా ఉందో అంతా నేను అని తెలియబడి ఆ జ్ఞాత స్థితిలో శరీరం నేను కాదనే స్థితిలో ఉన్నప్పటికీ అది కారణంగా సృష్టికి కారణమైనటువంటి వ్యక్తం చేసి మళ్ళీ అనేకాలుగా పొందే అవకాశం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి అది కూడా లేకుండా కొంచెం మేరకు కూడా లేకుండా పోయినటువంటి వాడుగా గురుమూర్తి కృపచేత అయ్యాడు. అట్లా లేకుండా పోవాలట. కొంచెం కూడా ఎరుక లేకుండా పోతేనే మళ్ళీ ఎందుకని అని కింద ఇస్తున్నాడు. అనుమాత్రం ఎరుక మిగిలిన, అనుమాత్రమైనటువంటి కొంచెంగా ఎరుక మిగిలిన అది మరలా ఏమైపోతుంది? మహత్ అయిపోతుంది. అనుమాత్రమైన ఎరుక లేక ఈశ్వరుడు అని చెప్పుకోవడానికి కూడా మిగలకుండా పోయాడు. మిగలకుండా పోవాలి. మిగలకుండా పోకపోతే అనుమాత్రమంతున్నా ఆ అనుమాత్రమే అనువుగా ఉన్నటువంటి బిందువుగా ఉన్నదే సర్వసృష్టిని శూన్యంలోంచితే ఉత్పత్తి అయ్యేటట్టు చేసింది. మళ్ళీ శూన్యం లేకపోతే సర్వము పోతే అనుమాత్రమైన మిగలకుండా పోవాలి. మిగలకుండా పోతే మళ్ళీ కారణంగా ఉండదు. మళ్ళీ రావడానికి మళ్ళీ ఉన్నానని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయాడు. ఉన్నాను లేననేది కూడా లేదు. ఇంకా ఇప్పటి వరకు ఈశ్వరుడని అంటున్నాం. ఎంతగా లేకుండా పోయాడంటే తానే లేకుండా పోయాడు. ఇది ఈశ్వరుడు, ఇది మాయ, ఇది శూన్యం, ఇది సర్వం అని గుర్తించేవాడే లేకుండా పోయాడు. అంతకుముందు విచారణ అంతా గుర్తించే ఎరుకతోనే జరిగింది. ఆ లేనెరుకే అని చెప్పుకుంటున్నప్పటికీ అది ఎరుక లేనిదని, ఎప్పుడు లేనిది సర్వము లేకుండా పోయిన తర్వాత అంతవరకు ఏమో లేనెరుక అనే దాంట్లో లేనెరుక లేకుండా పోయినటువంటి దేశకేంద్రుడైన సద్గురువే లేనెరుక ఆయనకి ఎప్పుడో లేకుండా పోయింది. మళ్ళీ ఎవరైతే ఆశ్రయించినటువంటి శిష్యుల కొరకు లేనెరుకలేకే వచ్చి బోధనంతా చేశాడు. నిజానికి బోధించే సమయంలో బోధించే గురువుకు తెలుసు అది లేనెరుక, తాను కూడా లేడు. తాను అశరీరుడైనటువంటి స్థితిలో కేవల చైతన్య స్వభావంతో, చైతన్యం కూడా రహితమైనటువంటి స్థితిలో ఏదైతే పరిపూర్ణం ఉందో, బయలుగా ఉన్నదో, కదలిక లేకుండా ఉందో, ఎట్టి పరిణామ వికారములకు కారణం కాకుండా ఉందో ఆ స్థితిలో తానున్నానని తెలిసి తానే ఆ లేనెరుకతో బోధించి నిన్ను రహితపరచడానికి పూనుకున్నటువంటి గురువు. ఆ గురువు చేతనే అది లేకుండా పోయి అది సర్వము అని గుర్తించేవాడే లేకుండా పోయాడు. గుర్తించేవాడు లేడు. సమిష్టి ఎరుక, స్వేష్టి ఎరుక అనేది అసలు లేదు. ఏ గురువు అయితే నేను రహితపరిచినాడో ఆ గురువు, ఆ శిష్యుడిగా భావించిన వాళ్ళిద్దరూ కూడా లేరు. వాళ్ళిద్దరూ కూడా బహిర్స్వరూపులై ఉన్నారు. శరీరం ఉన్నప్పటికీ శరీరం ఉన్నట్టుగానే ఏది రహితమైంది, ఏది చచ్చింది, ఏది గుర్తెరిగేది ఉందో అది నశించింది. ఆ గుర్తెరిగేది నశించినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి లేకుండా పోయినాడు. తానే గుర్తించేవాడే లేడు. గుర్తించేవాడంటే గుర్తు ఉండాలి. ఇంకా గుర్తుంటే ఎరుక ఉండాలి. ఎరుకతోనే ఉన్నదని బోధించాడు, అన్నీ చేశాడు. కాబట్టి బోధించినటువంటి ఎరుకే లేదు. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం చైశ్వర్యం అవ్యాహతం. ఈ పద్యంలో విశేషం ఏమిటంటే గురువు అని శిష్యుడని చెప్పుకోవాలంటే ఎరుక మిగిలి ఉండాలి. గురువు నేను శిష్యుణ్ణి
ఈ 2 చెప్పుకోవాలంటే ఈ 2 చెప్తున్నది ఏందంటే, ఈ 2 చెప్తున్నది ఎరుకే, ఈ 2 చెప్తున్నది చైతన్యమే. ఈ రెండిటిని చెప్తోంది గురువని, శిష్యుడని. ఇది చెప్పుకోవాలంటే ఎరుక మిగిలి ఉండాలి గదా! అష్టమూర్తుల్లో భాగమై ఉంటేనే ఎరుక మిగిలి ఉంటుంది. ఆ అష్టమూర్తుల్లో 8 తనువులని చెప్పారే, వాటిలో భాగంగా ఉంటే తప్ప ఎరుక అనేది మిగిలి ఉంటుంది దాంట్లో ఉంటేనే. కాబట్టి ఈ శ్లోకంతో ముగింపు వాక్యంలో పలికారు. దానికి ఉదాహరణగా ఇక్కడ గురు శిష్యులు ఏకమాయను గురు శిష్యులు గుర్తెరగలేకపోయాడు అని దీనికి అందార్థం ఏదైతే ఉందో దానికి ఉదహరించారు. ఉన్నాము అని చెప్పడానికి, ఆయన గురువు ఉన్నాడు, నేను శిష్యుడున్నా అని చెప్పడానికి కూడా ఇద్దరు ఏకమైపోయారు. ఇద్దరు లేకుండా పోయారు. గురు శిష్యులు ఏకమాయను గురు శిష్యులు ఎరుకలేక, ఏ ఎరుకైతే ఉన్నామని చెప్పిందో ఆ ఎరుక లేకుండా గుర్తెరగలేకపోయారు. గుర్తెరిగేది కూడా లేకుండా పోయారు. దీనికి కందార్థం గురుడి శిష్యుడు ఏకమాయను కులము గోత్రము లేకపాయను కుడి ఎడమలు సమమే ఆయను గురు తెరుకబాయను అనేటువంటి కందార్థంలో ఉదాహరణ తీసుకొచ్చారు. కాబట్టి ఎవరు ఏ విధంగా వేదాంత బోధలు ఎక్కడ ఏ విధమైనది చెప్పినా ఏదో ఒక శ్లోకం ఖచ్చితంగా భగవద్గీతలో చెప్పాల్సిందే, దాంట్లో ఉదాహరించాల్సినటువంటి వచ్చినాయో అట్లనే మన బోధలో ఎక్కడ ఏమి చెప్పినప్పటికీ, ఏ దాంట్లో ఉదాహరించినప్పటికీ దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఉదాహరణగా కృష్ణ ప్రభువుల యొక్క వాక్యాలు చెప్పాల్సిందే. కాబట్టి కృష్ణ ప్రభువులే ఆయన కృష్ణుడిగా పరకాయ ప్రవేశం చేసి చెప్పాడా అన్నంత రీతిలో ఆయన ఏ అంశము వదలకుండా చెప్పాడు. ఆ కందార్థాల్లోనే సర్వము గుర్తెరిగే స్థితిలో చెప్పాడు. కాబట్టి ఈ రకంగా ముగింపు అన్నమాట. ఏమిటంటే బోధించేటటువంటి దక్షిణామూర్తి, ఆశ్రయించినటువంటి సత్శిష్యుడు ఎవరప్పా? అదే వారు కందార్థం అని పెట్టారులే కానీ దాంట్లో అదే వాళ్ళు పెట్టారు, దాంట్లో పెట్టింటే దాంట్లో ఉంది చదివాను నేను. దీనికి కందార్థము అది అవతలది, ఇది మళ్ళా ఇది కందార్థం ఏమిటంటే అవతల ఉండే మాటకు ముగింపు వాక్యానికి గురు శిష్యులు ఏకమాయను గురు శిష్యులు ఎరుకలేక గురి తెరగలేకపోయారు అనే దానికి మళ్ళా ఈ సపరేట్ మేలుకొలుపు. గురుడు శిష్యుడు ఏకమాయను కులము గోత్రం లేకపాయను ఇది మేలుకొలుపు. అది ముందు చెప్పింది అదేమో కందార్థం. అట్లా ఇది ఈ రకంగా ముగింపు అన్నమాట. బోధించేటటువంటి దక్షిణామూర్తి, ఆశ్రయించినటువంటి సత్శిష్యుడు ఇద్దరూ అశరీరులే. బోధించినటువంటి దక్షిణామూర్తి, ఇందాక ఆశ్రయించినటువంటి నలుగురుగా చెప్పినటువంటి ఆ సనత్ కుమారులుగా ఉన్నటువంటి నలుగురు 8 శరీరాలు లేనివారే. అష్టతనువులు ఏవైతే ఉన్నాయో అవి లేవు, జీవతనువులు లేవు, ఈశ్వరతనువులు లేకుండా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా వాళ్ళు శరీరంతో లేరు. వాళ్ళు ఆ చైతన్యంగా ఏ చైతన్యంతో గుర్తు మాత్రమే చూపించి ఆ గుర్తు రహితమయ్యారో ఆ గుర్తుతోనే ఏ వాక్యము లేకుండా, మాటే లేకుండా కేవల గుర్తుతోనే ఇదంతా శూన్యంగా గుర్తెరగమని చెప్తే, ఆ శూన్యంగా గుర్తెరిగిన వారు ఆ శూన్యంలో లీనమైన తర్వాత ఇది లేదు అని ఆ బోధించినటువంటి దక్షిణామూర్తి, ఆశ్రయించిన సత్శిష్యుడు ఇద్దరు కూడా అశరీరులు అయిపోయారు. 8 శరీరాలు లేనివారు అయిపోయారు. గుర్తెరిగే గుర్తు లేకుండా అయిపోయారు. గుర్తెరిగితే కదా, గుర్తుంటే కదా గుర్తుతో చెప్పడానికి. గుర్తురహితమైనటువంటి స్థితికి పోయినారు. నిర్మూలమే తదా జ్ఞానాచ్చ శరీరం నాస్తి కేవలం. దీనికి సంబంధించిన ఉపదేశ వాక్యం ఏమిటంటే, గురు శిష్యులు ఐక్యతాసిద్ధిని బోధించే పంచదశి మహావాక్యాన్ని కూడా చిట్ట చివర బోధించారు. చిట్ట చివరికి వచ్చేళ్ళకి ఏమైంది? మన బోధలో కూడా 2 మంత్రాలు అయిపోయిన తర్వాత మూడోది ఏమైంది? ఆ మూడోది ఏంది? మూడుగా చెప్పినటువంటి పంచదశి వాక్యంగా చెప్పినటువంటి స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ. స్వప్నంలో కలిగినటువంటి అనేకమైనటువంటి రూపాలు, అనేకమైనటువంటి చర్యలు, అనేకమైనటువంటివి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు జరుగుతున్నటువంటి సర్వ ప్రపంచంలో జరిగే చర్యలన్నీ కూడా జరిగినట్టుగా నువ్వు భావిస్తున్నటువంటివన్నీ కూడా స్వప్నంలో జరిగినటువంటి. స్వప్నంలో జరిగినవన్నీ మేల్కుంటానే ఎలా లేవో
అలాగా. కాబట్టి నిర్మూలమే తదాజ్ఞాన శరీరం నాస్తి కేవలం. దీనికి సంబంధించిన ఉపదేశవాక్యం అంతా ఐశ్వర్యం అవ్యాహతం అంటోంది. దాన్ని లాస్ట్లో బోధించారు. ఐశ్వర్యం అవాహతం అంటే కర్పూర దీప కలికా సంయోగం జ్యోతి రూపం యథాతథ. కర్పూరం వెలిగించినప్పుడు ఎలా ఉంది అంటే వెలుగు వేరుగా కర్పూరం వేరుగా ఉంది. ఆ రెండు తగలకముందు రెండు వేరువేరు వస్తువులు. ఒకటి జ్యోతి స్వరూపంలో కాలుతోంది, ఒకటేమో భౌతిక రూపంగా ఉన్నటువంటి ఓ బిళ్ళ, కర్పూరం బిళ్ళ. కాసేపటికి అయిపోయింది. కర్పూరం జ్యోతి రెండు ఒక్కసారే వెలిగి లేకుండా అయిపోయాయి. కర్పూరం మిగిలి ఉన్నంతసేపు జ్యోతి మండుతూనే ఉంటుంది. కర్పూరం మిగిలిందనుకో కొంచెం మిగిలినా కూడా చిన్నగా అయినా మండుతుంది, ఎక్కువ ఉంటే ఎక్కువగా మండుతుంది. అంతా అయిపోయే వరకు అది మండుతూనే ఉంటుంది. కర్పూరం అయిపోగానే రెండు లేకుండా పోయాయి. కర్పూరం ఎప్పుడైతే లేకుండా పోయిందో కర్పూరాన్ని వెలిగించడానికి కారణమైనటువంటి జ్ఞానస్వరూపంలో ఉన్నటువంటి గురువు కర్పూరము అనే శిష్యుడుగా రూపంలో ఉన్నటువంటి భౌతిక పదార్థం సర్వము లేకుండా పోయే వరకు అవి వెలిగాడు. ఆ గురువు జ్యోతి రూపంలో వెలిగాడు. ఈ శిష్యుడు పోయే వరకు రెండు లేకుండా, రెండు లేనటువంటి స్థితిలోకి పోయినాయి. లేకుండా కర్పూరం మిగిలి ఉన్నంతసేపు మండింది. కర్పూరం అయిపోగానే రెండు లేకుండా పోయినాయి. రెండు ఉన్నట్లుగా తోచి రెండు ఏకకాలంలో, అంతవరకు ఏంటి రెండు ఉన్నట్టుగా తోచాయి. రెండిటికి వేరువేరు ఉనికి ఉంది. అది వేరుగా మండుతోంది, ఇది భౌతిక వస్తువుగా ఉంది. ఆ రెండు వేరువేరు ఉనికిని కలిగినటువంటివి ఎప్పుడైతే అంటుకుంటానే ఆ రెండు ఏకకాలంలో మండినాయి. అంతకుముందు గురువు మాత్రమే జ్ఞానంతో వెలిగాడు, జ్ఞానజ్యోతి. దాంతో కర్పూరం అంటుకొని రెండు లేకుండా పోయినాయి. అలాగే గురు శిష్యులు ఇద్దరు ఉన్నట్లుగా తోచారు. ఇప్పటి వరకు అంత తోచారు వీళ్ళిద్దరూ ఉన్నట్లుగా. ఈ చిట్ట శ్లోకంతో ఏమైందంటే కైవల్య స్థితి అందు ఇద్దరు లేరు, దిపుటి లేదు. త్రిపుటి దిపుటులను పట్టి తెగకోసి వేసి, త్రిపుటి దిపుటుల బట్టి తెగకోసి వేసి అని ఇది కూడా కందార్థంగా చెప్పారు ఈయన. ఆ రెండింటిని తెగకోసేస్తే ఒకటేమో కార్యకారణాలు, అవి రెండూ లేవు దిపుటి. ఒకటేమో దృశ్యం అనేటువంటి ద్రష్ట దృష్టి దృశ్యము అనేటువంటి ఈ మూడు లేవు. ఈ త్రిపుటి ఆ ద్విపుటి రెండూ పోతే ఏమీ లేదు. సాధన ఏం చేయాలయ్యా అని శిష్యుడు గురువుని అడిగితే ఇంకా త్రిపుటి దిపుటి రెండు ఉన్నాయి, అవి బట్టి తీసేస్తే నీవు లేకుండా పోతావు అని చెప్పారు. ఏమున్నాయంటే రెండే ఉన్నాయప్ప, దిపుటి ఒకటి త్రిపుటి. ఈ అన్ని ఇవి తీసేస్తే నువ్వు లేవు, ఎవరు లేరు ఇంకా అని చెప్పారు. పట్టి అంటే కొండ, స్థిరమని అర్థం. స్థిరంగా కదిలే వాటిని గట్టిగా పట్టుకొని, ఇక్కడ పట్టి అని చెప్తే పైన పట్టుకో ఆ రెండింటిని అన్నారే అది. అవి పట్టి తీసివేస్తే, దాన్ని పట్టుకోవడం అంటే త్రిపుటిని దిపుటిని పట్టుకొని ఆ రెండింటిని తీసివేస్తే, తెగకోసి వేస్తే నీవు లేకుండా పోతావు. పట్టి అంటే కొండని, స్థిరమని అర్థం. స్థిరంగా కదిలే వాటిని గట్టిగా పట్టుకొని, దిపుటులు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. త్రిపుటి కదులుతుంది, దిపుటి కదులుతుంది. ఇది కార్యకారణాలుగా ఉండి కదులుతుంటే అదేమో ద్రష్ట దృష్టి దృశ్యంగా కనపడే దాంతో తాయత్వం చెందుకుంటూ కదులుతూ ఉంటాయి. ఈ రెండు కదలికలకు కారణమైనటువంటివి పట్టుకొని తీసేస్తే అవి కదిలే వాటివి ఇంక తెగకోసి వేస్తే కదిలేవి లేవు. కదిలేకి కారణమైనటువంటివి అవే. కాబట్టి కదిలేవి లేవు. కదిలేవి లేకుండా పోతే కదలంది ఎప్పటికీ ఉంది, కదలంతే ఉంది ఎప్పటికీ. మొదటి తెగ కోసివేసి ఏమిటి అంటే తత్వమసి మహావాక్యం. మొదట నేను అదే ఉన్నాను, నేను అదే చెంది ఉన్నానంటే ఆ ఏది చెంది ఉన్నావో అదే మూల కారణంగా ఉన్నది, అదే మూల ప్రకృతిగా ఉన్నది, సృష్టికి కారణమైన దానిగా ఉన్నది. రెండవ తెగ కోసేసేది ఏమిటంటే నేతి మహావాక్యం. ఈ రకంగా నీవు ఆ రెంటిని తీసివేస్తే ఆ రెండూ లేవు. జీవుడు అనేటువంటి 4 తనువులు, ఈశ్వరుడు అనే 4 తనువులు, ఈ రెండిటికి కారణమైనటువంటి ఏ బిందువు దగ్గర ఇది వ్యక్తమైందో ఆ వ్యక్తం కావడానికి కారణమైనది కూడా లేదు. సంకల్పంగా ఉన్నటువంటి మూలం లేని గుర్తిరిగే ఎరుక లేదు. అవి లేకుండా ఉంటే నీవు లేకుండా ఉంటావు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమంలో కొత్త కోడలను
ఆడపడుచు చేత పట్టినిస్తావా బొమ్మనిస్తావా అని అడిగిస్తారంట. మామూలుగా ఎవరు అడిగిస్తున్నారు ఇప్పుడంతా మొత్తం కెమెరా వాడు ఎట్లా చెప్తే అట్లా వినుకుంటా ఆ మంత్రం ఏం చెప్తున్నారో కూడా ఎవడు పట్టించుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి జరుగుతుంటే మొత్తం వాడు ఇట్లు తిప్పంటే అట్లా తిరుగు, అట్లా తిరగమంటే అట్లా తిరుగు, ఇట్లా చేతులు పట్టుకొని యాక్షన్ చేయమంటే చేతులు పట్టుకో, మెడ పట్టుకో అంటే మెడ పట్టుకో. అంతా అయిపోయిన తర్వాత ఒకరికొరు కుతికిలు పట్టుకోండి అనే స్థితిలో ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఆ అప్పగింతల కార్యక్రమంలో అడిగిచ్చేవాళ్ళట కొత్త కోడలను ఆడపడుచు చేత పట్టినిస్తావా బొమ్మనిస్తావా అని అడిగిస్తారు. అప్పుడు ఆ కొత్త కోడల చేత పట్టినిస్తాను కానీ బొమ్మనివ్వను అని అనిపించేవాళ్ళట ఆ కాలంలో ఎప్పుడో. కానీ కాలంలో మార్పు జరగంగా అది పట్టినిస్తాను బొమ్మనిస్తాను అనే మాటకు మారిపోయి బొమ్మనిచ్చి నూతన వస్త్రాలు ఇస్తారు. ఆ బొమ్మనిచ్చి నూతన వస్త్రాలు పెడుతున్నారంటే అర్థం అదంట. అది ప్రచోదనం అన్నమాట, జ్ఞాన ప్రచోదనం. అప్పటి వరకు ఆ కుటుంబంలోని వారంతా మూసపోసిన పద్ధతిలో ఒక రీతిగా పెరిగారు. ఈ కొత్త కోడలు ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడో పుట్టి ఆమె వివాహం చేసుకున్నందుకు కారణంగా ఈ ఇంట్లోకి వచ్చి అడుగుపెట్టింది. వీళ్ళంతా ఒక పద్ధతిలో మోసపోసిన పద్ధతిలో పెరిగారు. ఎందుకంటే ఒక యజమాని ఏ విధంగా చేస్తున్నాడో వ్యవహరిస్తున్నాడో మిగిలినంతా చూసి అదే విధంగా వ్యవహరించే పద్ధతిలో వీళ్ళు పెరిగారు. వారందరిలో జ్ఞాన ప్రచోదనం చేయడానికి ఆ కోడలు పట్టినిస్తాను అంటే అందరిలో అస్థిరంగా ఉన్న ఎరుక, అజ్ఞానం, అష్టమూర్తి పద్ధతులు ఉన్నాయి, 8 మూర్తులు అనే పద్ధతులు, 8 తనువులు అనే పద్ధతులు. నేను ఇప్పుడు స్థిరత్వం వచ్చేటట్టు చేస్తాను. పట్టినిస్తానంటే అది అర్థం ఆ స్థిరత్వం అనే దాన్ని పట్టించి అది ఇస్తానని అంటే అర్థం. అది కోడలి ఇంటి నుంచి ఆ ఇంటికి ఎందుకు వెళ్తుందంటే పుట్టింట్లో తాను నేర్చుకుని పొందినటువంటి జ్ఞానంతో వారిలో గల వెలితిని పూర్తి చేసి స్థిరత్వం వచ్చేటట్టు చేసి వాళ్ళు కూడా ఆ జ్ఞానం పొందేలా చేస్తుంది. అలా అని ఆమె బ్రహ్మజ్ఞానం 100 సంవత్సరంలో అగ్ని సంవత్సరంలో వాగ్దానం చేస్తుంది. ఆ వివాహం అనే తంతుకాడే అవన్నీ పెట్టారు, ఆ మంత్రాలన్నీ పెట్టారు. అగ్నిపూర్వకంగా అగ్ని యొక్క సాక్షిగా నేను ఈ విధమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాను అనేటువంటి వాగ్దానం చేస్తుంది. దాంతో ఏముంది, దాని మంత్రం యొక్క అర్థంతో సహా వివరించే టైము ఆడ లేదు. ఆడ కాసేపు ఏదో చెప్తుంటే వాడు చెప్పినట్టు పలకడం తప్ప మళ్ళీ విచారణ లేకపోయి ఆ విధంతా చేసినటువంటివి చేసి ఇదంతా కనుక చేయగలిగితే, ఎవరైనా చేయగలిగితే ఆ చేయగలిగినటువంటి వాడు ఏ కులస్తుడైనా చేయవచ్చు ఇది అని చెప్పి ఈయన ఏం చేశాడు, త్రిపురనేని రామస్వామి చౌదరి ఇదంతా వివాహం జరక్క అగ్రహారం అనేది 10 ఊర్లకు ఒక ఊరు ఉంటే ఆ ఊర్లో ఉండే అగ్రహారంలో ఉండే స్వామి దొరికి ఆ 10 ఊర్లలో 10 పెళ్ళిళ్ళు ఒకే రోజు ముహూర్తం పెట్టుకుంటే ముహూర్తం ఆ రోజే ఉందని ఆ స్వామి దొరకడు. అందుకని తిప్పలు పడేటువంటి నానా తిప్పలను చూసి ఆయన ఏం చేశాడు, ఇదంతా వివరంగా చదువుకొని బ్రాహ్మణులను తయారు చేశాడు. కొంతమందిని బ్రాహ్మణులు అంటే ఈ మంత్రం గుర్తెరిగి మంత్రార్థాన్ని గుర్తెరిగి బోధించే వాళ్ళకు పెళ్లి చేసేవాడు ఇవన్నీ చదివి చెప్తే చాలనైనా దానికని చెప్పి తయారు చేశాడు. ఆ తయారు చేసినందువల్ల అనేక మంది తయారయ్యారు ఇప్పుడు అని చెప్పి మాకు ఇదంతా మాకు వచ్చేది కదా అని మాకు రాకుండా ఆదాయం లేకుండా పోగొట్టాడనే వాళ్ళు వ్యతిరేకులయ్యారు. దానికి కోస్తా ప్రాంతంలో జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి ఇప్పుడు ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టారే, అనేక విగ్రహాల్లో అయింది ఒకటి త్రిపురనేని రామస్వామి చౌదరిది. ఆయన కవిరాజ దర్శనం అనే బుక్ తెచ్చింటే ఆ బుక్ నేను కృష్ణాపురం తీసుకొచ్చింటే కరెక్ట్గా ఆ రోజు వచ్చినారు ఈయన ఎవరు మన వెంకటాచలం స్వామి. ఆ బుక్ తీసుకొని ఇంకా ఆ బుక్ చదవాలప్ప నేను ఒక రోజులో అయిపోలే, ఇది నేను మళ్ళీ వట్ల పంపిస్తానని చెప్పి ఆ బుక్ తీసుకున్నారు, కవిరాజ దర్శనం. అది మన ఆయన రాసినది, కవిరాజు అని బిరుదు ఆయనకి, త్రిపురనేని రామస్వామి చౌదరి మీద రాసిన బుక్ అది. అట్లా ఈ వాగ్దానాలు ఇవన్నీ అప్పగింతలు ఎందుకు చేశారంటే ఆ కొత్త ఇంట్లో కాటికి పోయి వాళ్ళు ఒక మూసలో ఉన్న వాళ్ళందరినీ పట్టి ఓ చోటికి చేర్చి ఒక భావంతో ఒక దీనితో అయ్యేటట్టు చేసి బ్రహ్మముహూర్తంలో పెడతారంట. అప్పగింతలన్నీ బ్రహ్మముహూర్త కాలంలో పెడతారు. బ్రహ్మముహూర్త కాలంలో సూర్యచంద్రుడు సాక్షిగా ఆ చంద్ర తారార్థం నేను నీకు అనువర్తినై ఉంటాను, ఆ స్థిరత్వాన్ని పొందిస్తాను, ఆ జ్ఞానంతో స్థిరత్వ స్థితిలో నేనుంటాను అనే ప్రమాణం అంట అది. అలాంటి సూచనలతో ఏర్పడిన కర్మకాండ విభాగం అంతా భారతీయ తాత్విక దృక్పథంలో ఉంది.
ఆ కర్మకాండ, ఆ పెళ్ళిళ్ళు చేసే కర్మకాండలో ఇదంతా తాత్విక దృక్పథంతో చూస్తే తెలుస్తుంది. అట్లా చూడకుండా చూస్తే వేరే రకంగా చూస్తుంది. వేరే రకంగా నిన్న చెప్పారే, ఆ సినిమాలు రూపొందించినటువంటి వాళ్ళు తాత్విక దృక్పథంతో చూడకుండా ఆ దేవుళ్ళకు ఉన్నటువంటి మహత్తులు అనేటువంటి పురాణంలో వర్ణించిండేటువంటి దానిని దృశ్యాలుగా చిత్రీకరించి దానిలో చూసే మానవులు ఆహా అద్భుతమని అబ్బురపడేటట్టుగా తయారు చేసి దాన్ని వ్యాపారంగా అట్లా చేసుకున్నారు తప్ప దాంట్లో తాత్విక దృష్టితో చూసేవాళ్ళు ఎవరు? దాంట్లో అంతరార్థం ఆ పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి దీంట్లో భారతీయ తాత్విక దృక్పథంలో ఉంది ఇదంతా. గురువు లేడు, శిష్యులు లేడు, చిట్ట చివరి దశకు వచ్చేటప్పటికి కైవల్య స్థితితో, అచల నిర్ణయంతో, ఆ బయలు నిర్ణయంతో, ఆ పరిపూర్ణ స్థితిలో గురువు శిష్యుని ఏకమాయను, గురు తెరుకబాయన్. అంటే ఇద్దరుగా చెప్పబడినటువంటి వాళ్ళంతా ఏ దాంట్లో అయితే ఈ చర్చ అంతా చేశారో, ఈ చర్చ చేయడానికి కారణమైనటువంటి గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తే మూలం లేకుండా వచ్చినటువంటి బిందు స్వరూపంగా అణువుతో మొదలై బ్రహ్మాండంగా. ఎవరప్పా ఎందుకు పదే పదే చేస్తున్నారు? మీనమ్మళ్ళు ఈ పొద్దు ఎవరికో పిల్లలకి ఇచ్చినట్లుంది, ఇప్పటికి 5-6 సార్లు ఓపెన్ చేశారు. కాబట్టి చిట్ట చివరి దశకి వచ్చేటప్పటికి ఆ కైవల్య స్థితిలో, అచల నిర్ణయంతో, బయలు నిర్ణయంతో ఉన్నటువంటి పరిపూర్ణ స్థితిలో గురువు శిష్యుడు ఏకమై గుర్తు లేకుండా పోయింది. ఏ గుర్తు అనేటువంటి బిందువు అణువు దగ్గర మొదలై బ్రహ్మాండం అంతా కల్పించుకొని ఆ బ్రహ్మాండంలో అదంతా విచారణ చేసి మళ్ళీ వెనక్కి 4 రకాలుగా చెప్పాడు ఇంతకుముందు ఇదే రోజే మొదలుపెట్టినప్పుడు. 4 ప్రయాణాలు ఉన్నాయి. ఆ 4 ప్రయాణాల్లో ఘాట్ నుంచి మొదలై బ్రహ్మాండంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జన్మలు ఎత్తడం, మళ్ళా ఆఖరుగా మానవుడిగా ఎత్తడం, ఆ మానవుడు మళ్ళీ విచారణ చేత తాను జీవుడుగా భావించినటువంటి దాంట్లో నుంచి వెనక్కి ప్రయాణం చేసి తానే ఈశ్వరుడని తెలుసుకోవడం, తానే బ్రహ్మనిష్ఠుడుగా ఉండడం, ఆ బ్రహ్మనిష్ఠుడుగా తయారు కావడానికి ఏ బిందువు అయితే కారణంగా మొదట అవ్యక్తంలోంచి వ్యక్తమైందో ఆ స్థితికి పోయిన తర్వాత ఆ వ్యక్తావ్యక్తములు రెండూ లేనటువంటి పరిపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణాన్ని గురువు చేత తెలుసుకొని గుర్తు లేకుండా పోయిపోవడం అనేటువంటి నిర్ణయంతో మోక్షం స్థిరమైపోయింది. కడతేరాడు. ఎవరు కడతేరాడు? ఆశ్రయించిన సశిష్యుడు కడతేరాడు. ఐశ్వర్యం అవ్యాహతం కడతేరాడు, గమ్యం చేరాడంటే శరీరం ఉన్నా కూడా శరీరంతో కాదు, కడతేరిండేది ఏంది? గుర్తెరిగే గుర్తు కడతేరింది, గుర్తు లేకుండా పోయింది, గుర్తెరిగే ఎరుక లేకుండా పోయింది, వాటికి గమ్యం చేరాడు. ఇంకా ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలను ముగించుకుంటున్నాం. సర్వం గురుచరణాల విందార్పణమస్తు అని దీంతో లాస్ట్గా ముగించాడు. కాబట్టి ఆ గుర్తు లేకుండా పోయినటువంటి స్థితిలోకి పోతే అక్కడి వరకు జరిగినటువంటి విచారణ ఫలితంగా గురుమూర్తి కృపచేత నువ్వు ఆ స్థితికి వినావు అని సవివరంగా వివరించారు. చాలా అనేక ఉదాహరణలు పురాణాల్లోటి కూడా తీసుకొచ్చి మళ్ళీ వాటిని అనుసంధానించి భావన ఈ రకంగా చెందాలి అని ఉదాహరించారు వాళ్ళు. అందుకనే చలాచల బోధోపస్థితి అంటే అక్కడ చలనం జరుగుతున్నది ఒకటి, చెల్లించకుండా పోయినది ఒకటి. ఒకటి చెల్లించేది, ఒకటి చెల్లించనిది. చెల్లించని స్థితిలో నుంచి చెల్లించని దానికి పోవాలి అనే దానికి గుర్తుగా వాళ్ళు చలాచల బోధోపదేశ మందిరము, ఆ మందిరానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా భవనం తయారైంది అక్కడ కైవల్యాశ్రమంలో, దాని పేరు చలాచల బోధోపదేశ మందిరం. చలనం నుంచి అచలం వరకు ప్రయాణం. దీంతో బుక్ ముగిసింది. ఇది మంగళారతి చెప్పే ముందర మంగళారతి అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నిమిషం మళ్ళీ మాట్లాడదాం. మంగళారతి చెప్పాయా వెంకటేశం? జై సద్గురు బ్రహ్మరాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామారులకు మంగళమనరే. ఆరులకిప్పుడు మంగళమనరే. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు
మంగళమనరే తత్పీఠమునకు మంగళమనరే. సరే పోయింది. నిరతము జగమును మీరియు మరుపయు ఎరుకయునుగాక మాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతమగు మాయ సంగారైత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తులకు ఆరతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కృష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞాన గీతానంద అశ్వత్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వారా